12 ప్రధాని నరేంద్ర మోదీ పాలనా కాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో రాజకీయ ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం అత్యంత క్లిష్టంగా అనూహ్యంగా మారాయి. సాధారణంగా ఒకే నాయకుడు లేదా ఒకే కూటమి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత పెరుగుతుంది. గత 12 తనదైన రాజకీయ వ్యూహాలు, బలమైన ఇమేజ్, సంక్షేమ పథకాలు, జాతీయవాద నినాదాలతో ఈ వ్యతిరేకతను మోదీ సర్కార్ సమర్థవంతంగా దాటుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. భారతదేశంలో ఎన్నికల ఫలితాలను ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తునైనా ప్రత్యక్షంగా శాసించగల రెండు అతిపెద్ద ఓటు బ్యాంకులు అయిన యువత, రైతాంగం ఒకే సమయంలో వీధుల్లోకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట బావుట ఎగురవేస్తున్నాయి. ఈ సవాళ్లలో మొదటిది దేశ రాజధానిని తీవ్రంగా ఊపేస్తున్నది కాక్రోచ్ పార్టీ మూవ్మెంట్. ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వేదికగా ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా పోలీసులు దానిని బలవంతంగా అడ్డుకుని ఆయన్ను తరలించారు. అయితే సోనం వాంగ్చుక్ దీక్షను అడ్డుకున్నంత మాత్రాన ఆందోళనలు ఆగిపోలేదు. పరీక్షల లీకేజీలు, విద్యా వ్యవస్థలో రాజ్యమేలుతున్న అక్రమాలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న విధానానికి వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు కాక్రోచ్ పార్టీ బ్యానర్పై ఏకమయ్యారు. ఈ ఉద్యమం ఊహించని రీతిలో డిజిటల్ మీడియాను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను షేక్ చేస్తుంది. నిరసనలకు సంబంధించిన వీడియోలు, రీల్స్ కోట్లాది మంది యువతకు నేరుగా కనెక్ట్ అవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో ఈ మూవ్మెంట్ ఒక పెద్ద ప్రభంజనంగా మారింది. అంతేకాకుండా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్, కన్నీటి వాయు ప్రయోగం అంశం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. నేటి తరం యువత ఇటువంటి అణిచివేత ధోరణిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ శాంతియుత నిరసనలపై వ్యవస్థ ప్రదర్శించిన కఠిన వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వందలాది మంది యువతీ యువకులు పార్లమెంట్ ముట్టడికి సైతం పిలుపునిచ్చి బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. ప్రభుత్వ అణిచివేత చర్యలు యువతలో ఆగ్రహాన్ని తగ్గించపోగా వారి పోరాట పటిమను రెట్టింపు చేశాయని సామాజిక మాధ్యమాలలో వస్తున్న స్పందనలను బట్టి స్పష్టమవుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ యువజన ఉద్యమం ఒక అతిపెద్ద పొలిటికల్ గేమ్ చేంజర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజధాని గుండెల్లో యువజన ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతూ ఉంటే, మరోవైపు పంజాబ్ నుంచి వేలాది మంది అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల వైపు దూసుకొస్తున్నారు. భారత్, యుఎస్ మధ్య కుదురుతున్న ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత వ్యవసాయ రంగానికి, స్వదేశీ రైతుల జీవనోపాధికి తీవ్ర ముప్పుగా మారుతుందంటూ పంజాబ్ రైతు సంఘాలు భారీ ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. వేలాది ట్రాక్టర్లతో పక్కా ప్రణాళికతో ఢిల్లీ చలో దిశగా సాగుతున్న పంజాబ్ రైతులను ఆపేందుకు స్థానిక పోలీసులు, భద్రతా దళాలు సరిహద్దుల్లో భారీ కాంక్రీట్ బారికేడ్లు, కంటైనర్లు, ముళ్లకంపులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పంజాబ్ రైతాంగం ఉన్న అగ్రెసివ్ మూడ్ను చూస్తే ఈ ఆంక్షలన్నింటినీ ఛేదించుకుని వారు ఢిల్లీని ముట్టడించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన 12 సుదీర్ఘ పాలనా ప్రస్థానంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన పరీక్షా సమయాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు దేశ భవిష్యత్తైన యువత రోడ్లపైకి వచ్చి విద్య, ఉద్యోగ హక్కుల కోసం కాక్రోచ్ పార్టీ నేతృత్వంలో పోరాడుతూ ఉంటే, ఇంకోవైపు దేశానికి వెన్నెముకైన అన్నదాతలు వ్యవసాయ పరిరక్షణ కోసం రాజధాని వైపు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు సమాంతర ప్రజా ఉద్యమాలను కేంద్ర ప్రభుత్వం బలప్రయోగంలో అణిచివేస్తుందా, లేక చర్చల ద్వారా వారి డిమాండ్లను పరిష్కరిస్తుందా అనే దానిపైనే ఎన్డీఏ ప్రభుత్వ భవిష్యత్తు, మోదీ రాజకీయ ప్రతిష్ట, రాబోయే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉన్నాయి.